ఇదిగో కొడాలే, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? నిప్పోసుగాల మాట్లాడడానికి రెడీగా ఉన్నావా అంటే నువ్వేంది అని గట్టిగా అరస్తావో? సర్లే, ఏం చెప్పడానికి వచ్చావా? తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన. ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేందయ్యా? జనసేన తరపున తిరుపతిలో పోటీ చేస్తానంటావా? నీ గుడివాడలో పవన్ టూర్ చూశాక ఇంకా కాబోయే సీఎం పవన్ అని ఫిక్స్ అయ్యావా ఏందే? నువ్వు చేరతానన్నా ఆయన నీలాంటి బూతు సామ్రాట్ని జనసేనలో చేర్చుకోలేగానే వేరే మొక్క చెప్పు. నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకుని నోటికి వచ్చింది మాడతాం, ఎవడో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి పిచ్చపిచ్చగా మాడతాం, అటువంటి కార్యక్రమాలు చెయ్యం. నిప్పాసుగాల మేము ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకొని మాట్లాడడం అంటాం ఏంది? కంపదీసి అందరూ అనుకుంటున్నట్టు నువ్వు ప్యాకేజీ కోసం అప్పట్లో టీడీపీ నుంచి వైకాపాలో చేరి బాబుని తిడుతున్నావా ఏందే? సర్లే, నీ బాధ ఎందుకు చెప్పు. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పాల ఫ్యాక్టరీలు లేవు. ఓహో, నీకు బాబు జగన్ లాగా పాలు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవని ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు మంత్రిగా బాగా వెనకేస్తున్నావని టాక్ నడుస్తుందిగా కొడాలే. నీ బాధలు వదిలేసి టార్గెట్ ఎవరు చెప్పు. నేను యాక్టర్ వచ్చిందా? తస్సదియా కొడాలే, పవన్ని అట్ట యాక్టర్ అని గేలి చేస్తావేంది? నీ ఆరాధ్య దేవుని ఎన్టీఆర్ యాక్టరే కదా, అట్టాంటిది యాక్టర్ని కించపరచొచ్చా? ఎవరెవరో వచ్చి ఏయో చెప్పి వెళ్తాడన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏందిదే పవన్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటావేంది కొడాలే? అట్టా పవన్ అంటే లెక్కే లేకపోతే ఆయన్ని అనేక సార్లు ఎందుకు విమర్శించావో? పేకాటని విచ్చలవిడిగా ఆడిచ్చి జోదశాల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్ట్నరు. ఆ రోజు ఏమైనా నీ కళ్ళు? ఇదిగో కొడాలే, పవన్ బాబుని అప్పట్లో ప్రశ్నించలేదని అడుగుతున్నావో? ఆయన టీడీపీ అవినీతిని ఎండగట్టబట్టే కదా టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. నీ యాక్షన్ సినిమాలు చేసుకో, బ్రహ్మాండంగా పైకి వస్తావు, 4 డబ్బులు వస్తాయి. ఇదిగో పవన్ సినిమాల్లో పైకి వస్తాడని చెప్తావేంది? ఆయన పవర్ స్టార్గా ఆల్రెడీ ఇండస్ట్రీలో పై స్థాయిలో ఉన్నాడు. నువ్వేంది ఇట్టా చెప్తున్నావో? నిజం చెప్పు, పవన్ సినిమా ఫీల్డ్లో కింద స్థాయిలో ఉన్నాడా? నీకు వీడియో చూపిస్తా చూడు. ఒక అతి పెద్ద సామాజిక వర్గం, లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చూసావా? మొత్తానికి కోట్లు లక్షల మంది అభిమానులు ఉన్నారని నువ్వే అప్పట్లో గుడ్ బై లాగా చెప్పావు. ఇంకా కంటిన్యూ చేయి. నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా బొట్టలతో తిట్లు తింటావు, అంతకన్నా ఏం వచ్చేది ఏమో. నిబ్బండబడా, నాలాంటోళ్లతోటి తిట్లు తింటావంటావేంది? మొత్తానికి నీకు నువ్వే బూతు సామ్రాట్టని ఒప్పుకుంటున్నావు, అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన కాలు గోరు సరిచేయరు అందరూ. ఏందేందే మళ్ళీ చెప్పా ముక్క? జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన కాలు గోరు సరిచేయరు అందరూ. ఇదిగో కొడాలే, నువ్వేం చెప్తున్నావు నీకే అర్థం కాకపోతే అట్ట? జగన్ చిటికెడు కాలు వేలు ఏంది? చిటికెన వేలు అనాలి. చేతికి చిటికెన వేలు అంటారు కానీ కాలు కూడా ఉంటుందా? ఇప్పుడే తెలుసుకున్నాలే, గుడ్ ఇన్ఫర్మేషను. ఈరోజు బీజేపీకి జనసేనకి అలయన్స్ చేసింది ఎవడు? చంద్రబాబు కాదు. ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్ రమ్మని? నిప్పాసుగాల పవన్ని బీజేపీతో అలయన్స్కి ఎవరు పిలిచారని అంటావేంది? స్వయంగా అమిత్ షానే పవన్ ఆహ్వానిస్తే నువ్వేంది సామి? నీకు అమిత్ షా మోడీ ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా? అమిత్ షా మోడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలా. అయినా నువ్వే కలిసిపోయావు. ఓహో, పవన్కి మోదీ షాలు అపాయింట్మెంట్ ఇవ్వరని చెప్తున్నావా? సీఎం అయిన మీ జగనే వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎన్నోసార్లు పడిగాపులు కాశాడు కదా, అట్టాంటిది పవన్ పడిగాపులు కాస్తే తప్ప? మాయావతితో ఎందుకు అలయన్స్ అంటే ఎస్సీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏనుగు గుర్తు మాయావతి గారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు. ఇదిగో కొడాలే, నీకు అసలు రాజకీయ సబ్జెక్ట్ ఉందా చెప్పు? అయినా అధికార ఓట్లు చీలితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మీకు మేలు జరుగుద్ది కానీ బాబుకు మేలెట్టా జరిగిద్ది? సిపిఐ సిపిఎం ఎందుకు పొత్తు? ఏందేంది కొడాలే, వన్స్ మోర్ ప్లీజ్. సిపిఐ సిపిఎం ఎందుకు పొత్తు? నిప్పాసుగాల సిపిఐ అనాల్సి నువ్వు సిబిఐ అంటావేంది? ప్రతిపక్షాలు అంటున్నట్టు మొన్న పవన్ కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాంక్ అయిందా ఏందే? నువ్వు ఒక యాక్టర్ కానీ ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం, నువ్వు ఒక యాక్టర్వే. నిబ్బండబడా, పవన్ని యాక్టర్ని ఇప్పటికి గుర్తిస్తున్నామని చెప్తావేంది? ఆయనవి యాక్టర్ మాటలు అయితే మీ వాళ్ళందరూ ఆయన ఎందుకు తిడుతున్నారు?
ఆయన బోడిలింగం అంటాడు. మేము అంత నీచంగా శివలింగాలని బోడిలింగాలు బొక్కలింగాలని నేను మాట్లాడలేను. చూడు కొడాలి, హిందూ మతాన్ని గౌరవిస్తానంటానే బొక్కలింగం అంటావేంది? మీకు మతాలపై ఉన్న గౌరవం మాటల్లో కాదు, చేతల్లో చూపించండి. రాజకీయాల కోసం రాజకీయ వైశ్యలాగా ఏంది కొడాలి? వన్స్ మోర్ ప్లీజ్. రాజకీయాల కోసం రాజకీయ వైశ్యలాగా తస్సదియ్యా, రాజకీయ వేసి అనాల్సి నువ్వు వైసీ అంటావేంది? వేసిని వయసు చేస్తే అట్టా సామి. అందుకే చిన్నప్పుడు చదువుకోమనేది. శివలింగాలు ఎవరో బోడిలింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడిలింగానివి కాబట్టి 2 చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు. పాసుగాల పవన్ని అట్టా బోడిలింగం అంటావో? ఇప్పుడు నీకు ఇంకో వీడియో చూపిస్తా చూడు. శతకోటిలింగాల్లో బోడిలింగాన్ని నేను చూసావా కొడాలి? బోడిలింగాలు ఎవరో మీ మంత్రి పేరుని ఎలా ఒప్పుకున్నాడో. మీరు బోడిలింగాలని ఒప్పుకుంటానే వేరే వాళ్ళని అంటారు ఏంది? ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు. వరే పవన్ ఓడిపోయి మాట్లాడుతున్నాడని ఫీల్ అవుతున్నావా? మీ విజయమ్మ, నీ ఆరాధ్య దేవం ఎన్టీఆర్లు కూడా ఓడిపోయారు కదా, గుర్తులేదా? అట్టా అని అన్నీ క్లోజ్ చేసుకుని కూర్చోలేదుగా కొడాలి. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు. నిప్పాసుగాల పవన్ పార్టీ పెట్టి సంపాదిస్తున్నాడని చెప్తావేంది? నిజంగా ఆయన సంపాదించిన లెక్కే అయితే ఇప్పుడు సినిమాలు ఎందుకు తీస్తాడో? వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి. వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ అన్నారా? నువ్వేం వకీల్ షాబు, జనమేమో షకీలా షాబ్ అనుకుంటారు నిన్ను. ఇదిగో కొడాలే, అయ్యేం మాటలే. షకీల్ సాబ్ ఎవరో, ఫ్రైడే సాబ్ ఎవరో జనాలకి తెలుసులేగానే వేరే మొక్క చెప్పు. నువ్వే వెళ్ళి చెప్పు. స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పాడు. మేమెందుకు చెప్పటం? బోడిలింగాలు నువ్వు ఉన్నావుగా బొక్కలో లింగానివి. నువ్వు వచ్చే చెప్పు, లుంగి కట్టుకుని స్పెషల్ ఫ్లైట్ దిగిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. నువ్వేం చెప్పాలనుకుంటావు, ఆయన ఏం చెబుతాడో మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో, బయటకు వచ్చి సూపరో డోపరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. ఏంది కొడాలో, పవన్ని అట్టా మీ సీఎం దగ్గర బేరం మాట్లాడుకోమంటున్నావు? మొత్తానికి అందరూ అనుకుంటున్నట్టు మీ సీఎం అందరినీ కొనేసి నోరు మూపిస్తున్నాడా ఏందే? సర్లే, ఫైనల్గా చెప్తావు చెప్పు. మేము కూడా ఇక ప్రజాశాంతి నీ పార్టీలో చేరి. ఏందేందే మహానుభావా, ఇంకొకసారి చెప్పు ముక్క. మేము కూడా ఇక ప్రజాశాంతి నీ పార్టీలో చేరి. పవన్ది జనసేన అయితే నువ్వేంది ప్రజాశాంతి పార్టీ అంటావో? కూసింత తీర్థం పుచ్చుకొని వచ్చావా ఏందే? ఎట్టా మాట్లాడుతున్నావా? చెప్పినంత వరకు చాలుగానే ఇంక బయలుదేరుకోడాలే.